అనగనగా ఒక అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఈ అడవిలో కాకి, హంస, కోకిల, నెమలి, కోతి ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఆనందంగా గడుపుతూ ఉండేవి. ఇది ఇలా ఉండగా ఒకరోజు కాకి కోతి బావతో, "కోతి బావా, హంసని చూడు, ఎంత అందంగా, తెల్లగా ఉందో కదా! నీటిలో ఎంతో సంతోషంగా ఈదుతుంది. అది ఎంత హాయిగా జీవిస్తుందో" అంటూ దిగులుగా కోతి బావతో చెప్పింది. ఇది ఇలా ఉండగా హంస కోతి బావతో, "కోతి బావా, నెమలిని చూడు, ఎంత అందంగా ఉందో, ఎన్ని రంగులతో నిండిపోయిందో, ఎంత అందంగా నాట్యం చేస్తుందో కదా! అది నాట్యం చేస్తే అందరూ పరవశంతో చూస్తూ ఉంటారు" అని బాధపడసాగింది. అప్పుడు కోతి బావ హంస మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది. ఇది ఇలా ఉండగా నెమలి కోతి బావతో, "నేను ఎన్ని రంగులతో నిండి ఉన్నా, ఎంత బాగా నాట్యం చేసినా నా స్వరం బాగోదు. అదే కోకిలను చూడు కోతి బావ, ఎంత అందంగా పాడుతుందో, దాని స్వరం అందరినీ ఆహ్లాదపరుస్తుంది. దాని గానం ఎంత దూరం వినిపిస్తుందో" అని కోతి బావతో చెబుతూ బాధపడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు కోకిల కోతి బావతో, "నేను ఇంత మృదువుగా పాడినా నాకు గూడు నిర్మించుకోవడం రాదు. అదే కాకిని చూడు కోతి బావ, ఎంత అందంగా గూడు కడుతుందో, ఎంత తెలివైనదో" అంటూ కోతి బావతో కోకిల బాధతో చెప్పింది. ఇలాంటి విలువైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ట్రెండింగ్ షో ఛానల్. ఇవి అన్ని గమనించిన కోతి బావ తమ స్నేహితులు వారిలో ఉన్న గుణాలను వదిలేసి వారికి లేని గుణాలు చూసి బాధపడుతున్నారని, వారికి వారి వారి గుణాలు, వాటి లక్షణాలు గూర్చి గుర్తు చేయాలని, వారిని ఈ బాధ నుంచి బయటపడేయాలని అనుకుంటుంది. ఇలా ఆలోచిస్తుండగా కోతి బావకు ఒక ఆలోచన వచ్చింది. ఒక విందుని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అప్పుడు కోతి బావ తమ స్నేహితులందరినీ విందుకి ఆహ్వానిస్తుంది. కాకి, హంస, నెమలి, కోకిల విందుకి హాజరవుతాయి. స్నేహితులందరూ విందులో బయటకు ఎంతో ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఒకరినొకరు చూస్తూ వారిలో ఉన్న గుణాలు నాకు లేవు అని బాధపడుతూ సంతోషంగా గడపలేకపోతాయి. ఇది గమనించిన కోతి బావ, "మిత్రులారా, నన్ను చూడండి, నేను ఎంత సంతోషంగా ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు పైకి దూకుతూ కావలసిన పండ్లను తింటూ ఎంతో ఆనందంగా ఉంటున్నాను. ఇలా ఉండడం అనేది నా యొక్క లక్షణం. అదే కాకిని చూడండి, ఎంత తెలివైనదో, ఎంతో అందంగా గూడు కట్టి పిల్లలను సంరక్షిస్తుంది, ఎంత ఎత్తుకు ఎగురుతుందో, ఇది కాకికి ఉన్న గుణం. అలాగే కోకిలను చూడండి, ఎంత మృదువుగా వినసొంపుగా పాడుతుందో, తన గానం ఎంత దూరం వినపడుతుందో, ఇది కోకిల యొక్క గుణం. అలాగే నెమలిని చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో, తనలో అన్ని రకాల రంగులు నిండి ఉంటాయి, ఎంతో అందంగా నాట్యం చేస్తుంది, ఇది నెమలి యొక్క గుణం. ఈ హంసను చూడండి, ఎంత తెల్లగా, ఎంత అందంగా ఉంటుందో, ఎంత వయ్యారంగా ఈదుతుందో, ఇది హంస యొక్క గుణం. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనలో ఉన్న సొంత గుణాలను మరిచిపోవడానికి దారి తీస్తుంది. దీనివల్ల బాధ, ఈర్ష ఏర్పడతాయి. మనం మనలో ఉన్న గుణాలను గుర్తిస్తూ ఇతరుల గుణాలను మెచ్చుకోవడం ద్వారా మాత్రమే సంతోషంగా జీవించగలం అని కోతిబావ చెప్పింది. అప్పుడు నిజాన్ని తెలుసుకున్న కాకి, హంస, నెమలి, కోకిల ఒకరినొకరు చూసుకుంటూ ఇన్ని రోజులు వారు బాధపడిన తీరును గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఈ విషయం తెలియజేసిన కోతి బావకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుంచి కాకి, హంస, నెమలి, కోకిల తమలో ఉన్న ప్రత్యేకమైన గుణాలను తెలుసుకుని ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించసాగాయి. నీతి: ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఇతరులతో పోల్చుకోకుండా వారిలో ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తూ ఇతరుల ప్రత్యేకతను మెచ్చుకోవడం ద్వారా మాత్రమే ఆనందంగా, సంతోషంగా జీవించగలం. మనం మనలా ఉండాలి, మనల్ని మనమే గుర్తించాలి. ఇలాంటి విలువైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ట్రెండింగ్ షో ఛానల్.